హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ 2025 కౌన్సిలింగ్లో స్పాట్ అడ్మిషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. గవర్నమెంట్ కాలేజ్లో స్పాట్ అడ్మిషన్ జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీకు కావాల్సిన కాలేజ్కి వెళ్ళండి. స్పాట్ అడ్మిషన్కి 10 గంటల నుంచి 1 గంటల వరకు స్పాట్ అడ్మిషన్కి వాళ్ళైతే అప్లికేషన్స్ తీసుకుంటారు. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళైతే రేపు ఎవరైతే స్పాట్ అడ్మిషన్కి వెళ్ళాలనుకుంటున్నారో ప్రైవేట్ కాలేజీలలో రేపు స్పాట్ అడ్మిషన్, గవర్నమెంట్ కాలేజ్లో ఈరోజు స్పాట్ అడ్మిషన్. అయితే ఈరోజు మనం 10 నుంచి 1 గంటల వరకు అప్లై చేసుకుంటాం కదా. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిందా లేదా అనేది ఈరోజు 2 గంటల నుంచి 5 గంటల లోపు మనకు చెప్పేస్తారు. ప్రైవేట్ కాలేజ్లో వచ్చేసి రేపు మనం 10 to 1 o'clock అప్లై చేసుకుంటాం కనుక రేపు ఈవినింగ్ 2 to 5 o'clock మనకు సీట్ వచ్చిందా లేదా చెప్తారు. అంటే ఈరోజు అందరు గవర్నమెంట్ కాలేజీలలో ట్రై చేయండి, రేపు ప్రైవేట్ కాలేజీలో ట్రై చేసుకోండి. సీట్ వచ్చిన స్టూడెంట్స్ మీకు వచ్చిన కాలేజీలో 21వ తారీఖు నాడు వరకు జాయిన్ అయిపోవాలి. ఎవరెవరు స్పాట్ అడ్మిషన్ కింద జాయిన్ అయ్యారు అనేది కాలేజ్ ప్రిన్సిపల్స్ వచ్చేసి గవర్నమెంట్కు 22వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల వరకు మీ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు జాయిన్ చేసుకున్న తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా జాయిన్ అయినట్టు 25వ తారీఖు నాడు మిమ్మల్ని డిక్లేర్ చేస్తారు. మరి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ స్పాట్ అడ్మిషన్ కింద కాలేజ్ వైజ్, మీడియం వైజ్ అవైలబుల్ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయరి. మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోరి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. మీకు ఏ కాలేజీలో ఎక్కడ సీట్లు ఉన్నాయి అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌట్ మహబూబ్ నగర్ కాలేజ్లో అన్ని జీరోనే కనిపిస్తున్నాయి, అంటే ఈ కాలేజీలో సీట్లు లేవు అని అర్థం. ఒక్కటి ఉంది, ఏంటిది? ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వాళ్ళకి. సో ఈ విధంగా చూసుకోండి ఏ కాలేజీలో కావాలో, ఏ మీడియం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.